తెలంగాణలో ఉచిత బస్సు ప్రయాణం అమలయ్యేసరికి ఏపీలో కూటమి కూడా అదే కాన్సెప్ట్ ఫాలో అయింది. కానీ ఫైనల్గా హ్యాండ్ ఇచ్చింది. తెలంగాణలో ఉచిత బస్సు ప్రయాణం అంటే ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లొచ్చు అనే రూల్ ఉంది. ఏపీలో కూడా మహిళలకు చంద్రబాబు కూడా అదే చెప్పారు. ఆర్టీసీ బస్ ఎక్కి ఎక్కడికైనా వెళ్ళండి, టికెట్ అడిగితే నా పేరు చెప్పండి అన్నారు చంద్రబాబు ఎన్నికల ముందు. ఇప్పుడు మాత్రం చంద్రబాబు తన పాత నైజాన్ని బయటపెట్టి ఏ జిల్లా మహిళలు ఆ జిల్లాలోనే ఉచితంగా ప్రయాణించేందుకు అర్హులు అంటూ ఒక న్యూస్ చెప్పేసరికి వైసీపీ సోషల్ మీడియా ఈ విషయాన్ని ట్రోల్ చేస్తోంది. ఉచిత బస్సు ప్రయాణం మీద ఎన్నికల ముందు చంద్రబాబు ఏం చెప్పారో ఆ వీడియోస్ని షేర్ చేసింది. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణమని ఊదరగొట్టి ఓట్లు వేయించుకుని ఇప్పుడు రూల్స్ పెట్టడం ఏంటి అంటూ మండిపడుతున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో మహిళలకు రాష్ట్రమంతటా ఉచిత బస్సు ప్రయాణం అమలవుతోంది. పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా మహిళలకు ఉచితమే. ఆధార్ చూపిస్తే చాలు. అయితే ఏపీలో మాత్రం కూటమి మహిళలను ఊరిస్తూ వచ్చి చివరికి మహిళా దినోత్సవం ముందు వాళ్లను ఊసురుమనిపించారు. ఇలాంటి ప్రకటనలు చేసి యూటర్న్ తీసుకున్నారు. అమలు చేయలేనప్పుడు ఎన్నికల ముందు హామీలు ఇవ్వడం ఎందుకు అంటూ వైసీపీ శ్రేణులు, మహిళలు కూడా దుమ్మెత్తిపోస్తున్నారు. మాతో ఓట్లు వేయించుకొని ఇప్పుడు మీకు నచ్చింది చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. కూటమి అధికారంలోకొచ్చి 9 నెలలు దాటింది. ఎప్పుడు చూసినా ఉచిత బస్సు ప్రయాణం అంటే చాలు, లాభనష్టాలు చూడాలి, ఈ పథకం అమలవుతున్న వేరే రాష్ట్రాల్లో స్టడీ చేస్తున్నాం, త్వరలో అమలు చేస్తామని చెప్పి చివరికి ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నారు. ఉచిత బస్సు ప్రయాణం కల్పించకుండా కమిటీల పేరుతో కాలయాపన చేశారు. ఇక ఈ పథకం అమలు చేయకముందే ఇన్ని రెస్ట్రిక్షన్స్ పెడితే ఇక అమలయ్యాక ఎన్ని నిబంధనలు పెడుతుందో తెలీదు అంటూ మహిళలు నోరు నొక్కుకుంటున్నారు. అలాంటప్పుడు ఈ పథకం అమలు చేయడం ఎందుకు? పథకం ఇస్తామని చెప్పి ఇప్పుడు ఇవ్వలేకపోతున్నాం, అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చాం, క్షమించండి అని చెప్పేస్తే మేమేమన్నా అంటామా అని వైసీపీ శ్రేణులు, మహిళలు, ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ముందు ఎప్పుడు చూసినా బాబు ఇలాగే చెప్తాడు. కానీ అధికారంలోకి వచ్చాక అమలు విషయంలో యూటర్న్ తీసుకోవడం ఆయనకేమీ కొత్త కాదు. ఇక ఇప్పుడు కూడా తన నైజాన్ని బయటపెట్టారు.